గుడ్ మార్నింగ్. ముఖ్య పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికల ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు. కమల వికాసమే అన్న శీర్షికతో ఈనాడు బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ గెలుపు దాదాపుగా ఖాయమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా ఆ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇక రేపు రాబోతున్నాయి అసలు ఫలితాలు. ఇప్పటివరకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కమలానికే పూర్తిస్థాయి మెజారిటీ సాధించేటువంటి అవకాశం కనబడుతుంది. మణిపూర్లో కూడా విజయ అవకాశాలు ఉన్నాయి. పంజాబ్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఎదురు దెబ్బ తగలచ్చు అన్నది దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా తేల్చి చెప్తున్నటువంటి మాట. ఇక దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్వహించినటువంటి ఒక సర్వే, ఒక అంచనా ప్రకారం 106 స్థానాలు మనవే అంటూ టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ఇండికేషన్. అన్ని చోట్ల గెలిచేలా కృషి చేయాలి, వృద్ధి రేటును ఘనంగా చాటుకుందాం, శాసనసభలో మనదే పైచేయి కావాలి అంటూ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి దిశ నిర్దేశించారు ముఖ్యమంత్రి తన పార్టీ నాయకత్వానికి. అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఈనాడు పేజీలో. ఇక దీంతో పాటుగా H1B వీసాలపై బిల్లుల గురి అన్న శీర్షికతో సంస్కరణల పేరుతో వీటిని ప్రవేశపెట్టిన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు లాటరీ విధానాన్ని ఎత్తివేయాలి అంటూ అమెరికాలో వీసాలకు సంబంధించి రాబోతున్న కఠినతరమైన నిబంధనలకు సంబంధించిన అంశాన్ని ఈనాడు పేజీలో హైలైట్ చేస్తుంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే మోదీ మ్యాజిక్ అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. 5 రాష్ట్రాల్లో 4ంటిని బీజేపీ కైవసం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. ఇది ఎగ్జిట్ పోల్ అంచనా అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. అలాగే 101 సీట్లు మనవే 106 గెలిచే ఛాన్స్ ఉంది అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నాయకత్వానికి చెప్తున్నటువంటి మాటల్ని హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి పేజీలో. అలాగే ఈసీ ఘోర తప్పిదం, టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ రద్దు అంటూ నిన్న జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ని రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం. ఫోటోగ్రాఫ్స్ని, ఒక అభ్యర్థికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ని మరొక అభ్యర్థికి తగిలిస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో చివరికి ఎన్నికనే రద్దు చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి పేజీలో. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే మోదీకి ఎగ్జిట్ మోదం అన్న శీర్షికతో సాక్షి బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ ముందంజలో ఉండేటువంటి ఆస్కారం ఉంది అంటూ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పినటువంటి అంశాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి ప్రధానంగా పేజీలో. అలాగే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ రద్దుకు సంబంధించిన అంశాన్ని కూడా సాక్షి పేజీల్లో చెప్తోంది. ఇక నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే జై జై హే కేసీఆర్ అన్న శీర్షికతో నమస్తే తెలంగాణ బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. 106 స్థానాల్లో టీఆర్ఎస్ ఎదురు లేదు అంటూ సర్వేలో వచ్చినటువంటి అంచనాలకు సంబంధించిన అంశాన్ని నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తుంది. అలాగే యూపీలో హంగ్ అంటూ ఏ ఒక్క పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవచ్చు, అయితే బీజేపీ మాత్రం ముందంజలో ఉండేటువంటి ఆస్కారం ఉంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ కావచ్చు అన్నది దాదాపుగా మెజారిటీ సర్వే సంస్థలు చెప్తున్నటువంటి మాట. అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో. పత్రికలో వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే చింతల రామచంద్రన్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా మనతో పాటు చర్చలో అందుబాటులో ఉండబోతున్నారు. అలాగే వేం నరేందర్ టీడీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు చర్చలో ఉంటారు. ముందుగా ఎగ్జిట్ పోల్స్ మీద ఒకసారి దృష్టి సారిస్తే మరొక 26-27 గంటల్లో పూర్తి క్లారిటీ వస్తుంది. రేపు ఈ పార్టీకి దాదాపుగా ఫలితాలు రాక మరి కాసేపట్లో మొదలు కాబోతుంది. బీజేపీ నాయకత్వం ఖచ్చితంగా ఇదే ఫలితాలు వస్తాయని చెప్పి అనుకుంటుందా, ఏదైనా కొంచెం మార్పులు చేర్పులు ఉండొచ్చు అంటారు? ఒకటి, భారతీయ జనతా పార్టీకి ఈనాడు యావత్ భారతదేశంలో పట్టం కట్టాలి, స్వాగతించాలి. నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి, బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయో, బడుగు బలహీన వర్గాల ఏవైతే వాళ్ళ గురించి చేస్తున్నటువంటి పనులు ఏవైతున్నాయో ఈనాడు జనాలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎక్కడైతే మరి ఈనాడు యూపీ అంత పెద్ద రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఒక పూర్వ వైభవం తీసుకొని వచ్చి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి నేతృత్వంలో ఈనాడు భారతీయ జనతా పార్టీ ముందడుగులో ఉందనేది ఈనాడు అన్ని సర్వేలు చెప్తున్నటువంటి దాంట్లో ఇది చాలా మంచి పరిణామము, దేశానికి మంచి పరిణామము. కానీ అబ్సల్యూట్ మెజారిటీ 202 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది వచ్చేటువంటి ఆస్కారం తక్కువగానే ఉంది. 220, 230 వరకు కూడా పోయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీరు చూస్తే అంత నమ్మకం ఉందంటారు మీకు? తప్పనిసరిగా తుమ్మారు కూడా, మా శ్రీనివాస్ అన్న తుమ్మాడు, సత్యం చెప్పేటప్పుడు తుమ్మారు. ఇది వాస్తవమైన సెంటిమెంట్ ఎక్కువ అనుకుంటా బీజేపీ కూడా. బీజేపీ అందరికీ ఉంటుంది, మీకు కూడా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సెంటిమెంట్ లేనటువంటి వాళ్ళు ఏదైనా తుమ్మే కదా. సరే, మీరైతే ఆ రకంగానే అనుకుంటారు, మీకు తప్పనిసరిగా. ఎందుకంటే కానీ అబ్సల్యూట్ మెజారిటీ రాకపోవచ్చు అంటూ మెజారిటీ సంస్థలు చెప్తున్న సందర్భంలో ఎస్పీ బీఎస్పీలు ఒక్కటయ్యేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు. నేను ముఖ్యమంత్రి అఖిలేష్ ఇచ్చినటువంటి ఇండికేషన్, అవసరమైతే బీజేపీని నిలువరించడం కోసం బీఎస్పీతో అయినా సరే చేతులు కడతాము అని చెప్పినటువంటి మాటలు. అంటే ఒక్కటి దయచేసి అందరం కూడా గుర్తిరగాలి, ఈనాడు అధికారం గురించి బీజేపీని నిర్వహించారని చెప్పనే ప్రయత్నం చేస్తున్నారో అది ప్రజల తీర్పు. ప్రజల తీర్పుని ఎవరిని కూడా మనం శాసించలేము.
కోర్టులో ఇచ్చినటువంటి తీర్పును మనం అందరం కూడా స్వాగతించాలి. ఈనాడు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో రావాలని చెప్పని ఏదైతే తీర్పు వస్తుందో ఆ తీర్పును మనం అందరం స్వాగతించాలి. కానీ ఈ మిడిమిడి జ్ఞానంతో అనుభవం లేనటువంటి రాజకీయ నాయకులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రకమైనటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో దేనికైనా తెగిస్తామంటే ప్రజల గురించి కాదు వారు ఆలోచించేది, అధికారం గురించి మిడిమిడి జ్ఞానం అంటే ఎవరికి మాత్రం తక్కువ జ్ఞానం ఉంది సార్. అఖిలేష్ ఏం చిన్నోడేం కాదు, వారి ఫాదర్ ఆల్రెడీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు ఉన్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అర్థమవుతుంది ప్రజలే గుడి తిరిగిండ్రు. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన, వాళ్ళ నాయన చేసినటువంటి పరిపాలన ఈనాడు ప్రజలు ఏ రకంగా తీర్పిస్తున్నారో మన కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీకు నచ్చిన విషయంలో ఇదే ఫలితాలు దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ లాగే ఉండొచ్చంటారా రేపటి ఫలితం? ఇంకొక 26-27 గంటల్లో అయితే క్లారిటీ వస్తుంది సుమారుగా. అంటే జనరల్గా గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ సాధ్యమైనంత వరకు తక్కువ శాతంలో అక్కడో ఇక్కడో పొరపాట్లు తారుమారైనాయి, కానీ ఎక్కువ శాతం కూడా. కానీ బీహార్ విషయాన్ని తీసుకుంటే బీహార్లో కూడా దాదాపుగా ఇదే రకమైనటువంటి ప్రిడిక్షన్స్, ఇదే రకమైనటువంటి అంచనాలు వచ్చాయి, కానీ ఫలితం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు ఒక్కటండి, ప్రజల తీర్పు ఆయన పనితీరుకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువ మార్క్ అంటే మోడీ మార్క్ అంటే ఎక్కువ ఉంటుంది ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేసే విధానం. ముఖ్యంగా నిన్న మొన్న జరిగినటువంటి డిమానిటైజేషన్ కావచ్చు, ఇంకా అంతకుముందు ఇంకా కొన్ని అంశాలు కావచ్చు, అన్నిట్లలో కూడా ప్రజలు ఒక ఆమోదం అదే చేస్తాడు, ఏదో చేస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు. అక్కడ ప్రజల తీర్పును గౌరవించాలి. ముఖ్యమంత్రి ఎవరైతే సపరేట్ సెకండరీ ఇష్యూ అన్ని బీజేపీ నాయకత్వంలో ఒక అలవాటు అయితే ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, ప్రధాన అభ్యర్థి ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రకటించడమో కానీ బీజేపీ మొదటి నుంచి ప్రకటించేటువంటి ఒక ఆనవాయితీ ఉంది. కానీ యూపీలో అది జరగలేదు. కేవలం మోదీ మార్క్ మాత్రమే పనిచేసేలా బీజేపీ జాగ్రత్త పడింది అనుకోవాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అయినటువంటి ఎలక్షన్ల తీర్పు మొత్తం కూడా మోడీ సెంటర్ మీదనే. చాలామంది కూడా అరే ఇది వచ్చిందంటే ఇంకా ఆగడు బై అని అన్నారు, ప్రచారం కూడా చేశారు. ఇంకా ఎక్కువ చేస్తారు అంటే ఇంకా ఎక్కువ చేసినా సరే ఏం చేసినా పర్లేదు, కానీ చేయాలనేటువంటి ఆలోచన ఆ ప్రజలకు ఉందని కూడా మనం అనుకోవచ్చు. కాకపోతే ముఖ్యమంత్రి ఎవరైతే అనేది ఇప్పుడు అన్ని పార్టీలు కలిపి కావచ్చు, అయినంత మాత్రాన అది ప్రజా తీర్పు కాదు. ప్రజా తీర్పు అనేది ఎక్కువ మెజార్టీ ఎవరికైతే ప్రజలు వినంటున్నారో ఆయన వ్యక్తిగతమైనటువంటి ఓటు, ఆయన ప్రభావం ఈ ఎలక్షన్స్లో ఎక్కువ ప్రభావం. బొంబాయి ఎలక్షన్స్ తర్వాత, మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ప్రజలు ఇంకా అందరూ కూడా ఇంకా కొద్దిగా 2 రెట్లు పెరిగి అవకాశం వచ్చింది ఇట్లా అని కూడా భావిస్తూ ఉన్నాం. బెంగారు మీరేమంటారు విషయంలో మీ అంచనా? దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ నిజంగా వచ్చారా? అంటే ఒకటి, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ 19 పార్లమెంట్ ఎలక్షన్స్కు ఒక లైన్ ఇస్తాయని ఒక ఆలోచనతో. ఎందుకంటే మనం చూసేతుంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ లోపల సర్వశక్తులు ఒడినట్టు మనకు స్పష్టంగా అవుపడుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది ఆ ప్రచారం లోపల మనకు స్పష్టంగా అవుపడుతుంది. ఏదైతే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో చూసేతుంటే దాదాపు 5% డిఫరెన్స్ అవుపడుతుంది. కాంగ్రెస్ ఏదైతే సమాజ్వాదీ పార్టీకును 30% వాళ్ళకు ఉండేటుంటే 5% డిఫరెన్స్ అవుపడుతుంది. దానిలో ఒకటి ఏంటంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో పూర్తి మెజారిటీ లేకపోతుంటే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంటుంది అనేది ఆల్మోస్ట్ అన్ని సర్వేలలో వచ్చింది. కాబట్టి దాని మీద పెద్ద కాంట్రవర్సీ ఉండవలసిన అవసరం లేదు. ఉత్తరాఖండ్కి సంబంధించి కూడా స్పష్టమైన మెజారిటీ వస్తుందని ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ మీరు రావడం కంటే ముందు రామచంద్ర రెడ్డి అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా అబ్సల్యూట్ మెజారిటీ 202 మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి ఆస్కారం లేనటువంటి సందర్భంలో మిగతా పార్టీలు అంటే ఎస్పీ బీఎస్పీలు ఒకటేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు అనేటువంటి ఇండికేషన్స్ కూడా ఆల్రెడీ మొదలయ్యాయి కదా. అంటే ఒకటే అది ఎటువంటి పరిణామాలకు దారితీసేటువంటి ఆస్కారం? ఒకటే ఏంటంటే అది ఎలక్షన్లకు ముందు కనుక పొత్తు పెట్టుకొని చేసేటుంటే అది వేరుంటుంది. ఒక పార్టీని అధికారంలోకి ప్రజలు ఆమోదించినాక అధికారంలోకి రావద్దని చెప్పి అడ్డుపడతామని అనేతులు ఉంటే మాత్రం అది అంటే డెమోక్రసీలో కరెక్ట్ కాదు కదా. సరే ముందే కనుక మాయావతితో కూడా కలిసి మొత్తం ఫ్రంట్ ఏర్పాటు చేసుకుంటే వేరు విషయం. సరే ఏది ఉన్నా కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ఎస్పీ కలిసే ఉండే, ఇక మాయావతిని కూడా ఆలోచన కలుపుకుంటే మాయావతి నేను అఖిలేష్ అడిగేస్తుంటే మాయావతి నో అన్నది అనే విషయం కూడా మనకు అది కూడా టీవీ ఛానళ్ళలో వస్తున్నది. వాస్తవంగా ఉన్న పరిస్థితుల్లో ఒకటి ఏంటంటే మోడీ ఎందుకంటే చాలా రిస్క్ తీసుకొని ఎలక్షన్ల ప్రచారంలో ఒకటి, ఎందుకంటే తనను చూసి ఓటేయమనే పరిస్థితులనే భారతీయ జనతా పార్టీ కన్నా తనను చూసి ఓటేయం. ఎందుకంటే అంటే ఎలక్షన్ చాలా సీరియస్గా తీసుకున్నాడు అనేది అర్థమవుతుంది. ఈవెన్ వారణాసిలో 3 రోజుల నుండి తన కాన్ఫరెన్స్లో ప్రచారం చేసిన వెంటనే ఒక ప్రధానమంత్రి దీని ఇంపార్టెన్స్ ఏంటిదనేది, ఈ ఎలక్షన్ ఇంపార్టెన్స్ ఏంటిదనేది ప్రధానమంత్రి గారికి బాగా తెలుసు. ఎందుకంటే రేపు 19 లోపల తిరిగి కేంద్రం లోపల అధికారంలోకి రావాలంటే యూపీఏ అవసరం ఎంత ఉన్నదనేది తెలుసు. కాబట్టి అంత కష్టపడ్డట్టున్నది. రిజల్ట్ కూడా మోస్ట్లీ ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో చూసేది ఎక్సెప్ట్ పంజాబ్లో కూడా చూసేది అకాలీదళ్ పార్టీ మీద ఏదైతే 10 సంవత్సరాల వ్యతిరేకత ఉన్నదో అది స్పష్టంగా ఉన్న ఆ వ్యాక్యూమ్ ఏదైతే ఉన్నదో
మిగతా పార్టీలు ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు గుంజుకున్నా కూడా ఆప్ అనేది అక్కడ ప్రత్యేకంగా ముందుకు వస్తుందంటే, ఎందుకంటే వ్యాక్యూమ్లో ఉన్న చోట్ల ఎందుకంటే బీజేపీ అకాలీదళకున్న ఓటు ఏదైతే ఉన్నదో అది ఆప్కు కన్వర్ట్ అయినట్టుగా మనకు అవపడుతుంది. ఒక్క మురళీకృష్ణ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లుంటుందంటే జనరల్గా ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలతో కూడా ప్రభావం ఉంటుంది. అంటే వాళ్ళ మీద విశ్వాసం ఉందనుకో, ఈయన రాష్ట్రాన్ని డెవలప్ చేయగలుగుతారని విశ్వాసం ఉంటేనేమో అక్కడ ప్రభావం ఉండదు. ఒకళ్ళు అక్కడ విశ్వాసం కోల్పోయేది అనుకో, వీళ్ళు చేయలేరు అని విశ్వాసం కోల్పోతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ చూసేది కేంద్రం వైపు చూస్తారు, నేషనల్ పార్టీ వైపు చూస్తారు, కేంద్రం వైపు ఆలోచన చేస్తారు అన్నమాట. సరే ప్రధానమంత్రి ఉన్నాడు, వాళ్ళ వ్యక్తి ఎవరినా కూడా డెవలప్ అవుతుంది రాష్ట్రం అనేటువంటి దాని మీద వెళ్ళిపోతారు, సెకండ్ ఆప్షన్లో వెళ్ళిపోతారు. కనుక అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ రాష్ట్రాల్లో పరిపాలించినటువంటి వాళ్ళు గతంలో వాళ్ళు కావచ్చు, ములాయం సింగ్ గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి అఖిలేష్ గారు కావచ్చు, వాళ్ళపైన ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ప్రాంతీయ పార్టీ పట్ల కూడా ఆ ప్రజలకు విశ్వాసం అంత పెద్దగా కనిపించనందుకే సెకండ్ ఆప్షన్గా ఇక్కడ మోదీ అంటే ఈ మాయావతి మీద వ్యతిరేకత ఇంకా అలాగే కొనసాగుతుందని చెప్పనుకోవాలి. మాయావతి కనుక గట్టి పోటీ ఇచ్చుంటే కొంత బీజేపీకి స్ప్లిట్ అవ్వకుండా ఉండేటువంటి ఆస్కారం ఉండొచ్చు అక్కడ. అంటే ఇప్పుడు రాజకీయ మొత్తం ఫలితాల్లో బీఎస్పీ థర్డ్ పొజిషన్, దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా అదే మాట చెప్తారు. వాళ్ళు ప్రతిసారి ఒక ప్రయోగం చేస్తారు. అంతకుముందు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అయిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణులను కలుపుకొని మళ్ళీ చేద్దామని చెప్పి తర్వాత మళ్ళీ కొంత సమీకరణలు, అంటే వాళ్ళ విధానాలు కొంత మార్పులలో కూడా కొంత తేడా కలగవచ్చు. కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అవినీతి ఆరోపణలు అవి కూడా తక్కువ అని రకరకాల కారణాలు. అంటే వీళ్ళు మనం చేయలేరు, ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ఉంటే కష్టమే. ఇమ్మీడియట్గా రాష్ట్రాల్లో ఎట్లుంటే వాళ్ళ అభివృద్ధి కావాలి, రాష్ట్ర అభివృద్ధి కనీస సౌకర్యాలు, మంచినీళ్ళు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి ఇమ్మీడియట్గా మాకు చేయగలుగుతారు ధైర్యంగా వీళ్ళు అనేటి అవినీతికి కావచ్చు అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళపై కన్నా ఎక్కువ అక్కడ ప్రభావం ఉండడమే దీనికి కారణం. ఈనాడు అందరం కూడా మనం గమనించాలి. నరేంద్ర మోదీ గారు గత 3 సంవత్సరాల నుంచి, అంటే 2 సంవత్సరాల 10 మాసాల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటి మీద ఈనాడు ప్రజలు రాజముద్ర వేస్తున్నారు. ఏ ఎలక్షన్లు జరిగినా, ఇప్పుడు మనం ఏదో ముంబై మహారాష్ట్ర అనుకుంటున్నాం, అది పక్కన పెట్టండి. ఒరిస్సాలో ఇవాళ ఏంటి, ఒరిస్సాలో కూడా జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో 400 సీట్ల పైచీలకు భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ 600 సీట్ల గెలవడం జరిగింది. కాబట్టి ఈనాడు భారతీయ జనతా పార్టీ వైపు యావత్ దేశం మొత్తం కూడా ఒకవైపు, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పి గుజరాత్లో లోకల్ బాడీస్ ఓడిపోయింది కదా మీ సొంత రాష్ట్రం. మా దాంట్లో మెజార్టీ మాకే వచ్చింది, అక్కడ కూడా మెజార్టీ మాకే వచ్చింది. కొన్ని తగ్గినాయి, అది వాస్తవము. ఇప్పుడు మీకు ఎట్లుందంటే డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఈనాడు ఇంత రిజల్ట్స్ వస్తుంటే కూడా టీవీ9 వాళ్ళకి కనిపించడం లేదు. ఎంతసేపు డిమానిటైజేషన్ తప్పే, అందులో డౌటే లేదు. తప్పు కాకపోతే ఇంతవరకు లెక్కలు ఎందుకు చెప్పలేదు ఈనాడు ప్రజలు? ఎందుకు ప్రజలు సింపుల్ ఒకటే లెక్క సార్, డిమానిటైజేషన్ కరెక్ట్ అయితే, డిమానిటైజేషన్ కరెక్ట్ అయితే ఇంతవరకు ఫైనాన్స్ మినిస్టర్ అసలు డబ్బులు బ్యాంకులకు ఎన్ని వచ్చాయి అన్నది ఇన్ని రోజుల తర్వాత కనీసం ఎందుకు చెప్పలేదు? ప్రజలు ఈనాడు ఆ జరిగిన దొంగ నోట్లన్నీ కూడా బ్యాంకుల్లోకి చేరిపోయి, దొంగ నోట్లు పాకిస్తాన్లో ప్రింట్ అవుతున్నాయి, బంగ్లాదేశ్లో ప్రింట్ అవుతున్నాయి మీరే చెప్పారు. ఆ దొంగ నోట్లు ఆపుతా ఉన్నారు. ఆ దొంగ నోట్లన్నీ ఇప్పుడు లీగలైజ్ అయ్యి కూర్చున్నాయి. ఆ లీగలైజ్ అయ్యి కూర్చున్నటువంటి మనీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆర్బీఐ రెస్పాన్సిబిలిటీయా, సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి మురళీకృష్ణ గారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే చేస్తున్నారో 100% పక్కగా చేస్తున్నారు. కూర్చొని చెప్పడం రామచంద్ర రెడ్డి గారు ఒకటే మాట, ఛానల్ గా ఒక పార్టీని మోయాల్సిన అవసరం కానీ ఒక పార్టీని వ్యతిరేకించాల్సిన అవసరం కానీ లేదు. ఒక ఇష్యూలో ఈ విషయంలో ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్. చాలా మంది ఆర్థికవేత్తలు చేస్తున్నారు, చాలా మంది ఆర్థికవేత్తలకి ఈ విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పలేకపోతుంది ప్రభుత్వం. చెప్పండి, చెప్తే మోదీ గారు చేసింది కరెక్టే చెప్తారు, తప్పే ఉంది అందులో. ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంతో ఈనాడు ప్రజలు ఏకీభవించడం లేదు కదా అని చెప్తున్నా నేను. రామచంద్ర గారు ఒక విషయం, ఇది నా ఆర్గ్యుమెంటో మురళీ ఆర్గ్యుమెంటో టీవీ9 ఆర్గ్యుమెంటో కాదు, ఇది ప్రజలకు ఉన్నటువంటి అనుమానం. డబ్బులు బ్యాంకులకు ఎన్ని వచ్చాయి తెలిసింది కదా, లెక్కపత్రం లేకుండా పోయింది మొత్తం వ్యవహారం. ప్రజలు ఇప్పటికీ మళ్ళీ ఎంత మిస్మేనేజ్మెంట్ అంటే ఇన్ని రోజుల తర్వాత ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ సిటీలో ఉన్నాయి. ఇవాళ మనం ఇద్దరం కలిసి ఏటీఎంకి వెళ్దాం, అన్నిటికీ ఓ 10 ఏటీఎంలకు వెళ్దాం, ఒక ఏటీఎం అన్న పని చేస్తామో చూద్దాం. నేను ఒకటి చెప్తున్నాను, దానికి మిస్మేనేజ్మెంట్ కాదా? దానికి అన్నిటికీ ఒకటే ప్రజా కోర్టులో తీర్పు. ప్రజలు మంచిగా జరగాలి కోరుకుంటారు, ప్రజలు ఎప్పుడు తప్పు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడు తప్పు కాదు. మోదీ గారు మంచి చేయాలి. నాన్ స్టాప్ మాట్లాడితే నేను మాట్లాడకూడదు, మీరు నా మీద అబాండాలు వేస్తున్నారు కాబట్టి మీ
ఆర్గ్యుమెంట్ తప్పు అని చెప్తాను నేను. కాదు, పొరపాటు అని చెప్తున్నా. మీ మీరు ఆర్గ్యుమెంట్ పొరపాటు అని తప్పు చెప్తున్నా. చెప్తున్నాను నేను. రైట్, మీరు ఒక ఇచ్చి నేను చెప్పడం కాదు, ప్రజలు ఈనాడు మీరు ఇచ్చినటువంటి దాంట్లో మీరు చెప్పినటువంటి దాంట్లో 50 రోజులు మీరు కొన్ని ఛానల్స్ ఏకధాటిగా నరేంద్ర మోదీ గారు చేసింది ఇవన్నీ కూడా ఏదైతే పాలసీలో డిఫర్ అయితే పార్టీలతో అంటకట్టేస్తారా ఛానల్స్ ని? ఓ పాలసీతో డిఫర్ అయితే ఒక పాలసీతో డిఫర్ అయితే ఒక పాలసీ మంచి చెడు అనే విశ్లేషణ చేస్తే ఓ పార్టీకి బ్రాండ్ చేస్తారా ఒక ఛానల్ మీరు అన్నమాట అదే కదా, అందుకోసం డిఫర్ అయింది. మీరు పార్టీకి బ్రాండ్ అని చెప్పడం మీరు అన్నమాట కదా, బీజేపీకి వ్యతిరేకం మాకే వ్యతిరేకం. ఒకరు పోయాల్సిన అవసరం లేదు, వారిని పోయాల్సిన అవసరం లేదు, వీరిని పోయాల్సిన అవసరం లేదు. వారు తప్పు చేస్తే వారని చెప్తాను, వీరు తప్పు చేస్తే వీరని చెప్తారు. నాదే చెప్పారు కదా, చెప్పండి. ఇన్ని పార్టీలు ఇన్ని ఛానల్స్ మా మీద దుమ్మెత్తి పోసినా ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టులో తీర్పు ఏమొచ్చిందనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన మనం అందరం చేసుకోవాలి. మేము కాదని అనడం లేదు, మీరు చెప్పింది మీరు ఒక పార్టీకి కొమ్ము కాసి చెప్పారు అనడం లేదు. ఎన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలు అదే ఆ పార్టీలకు తీర్పు వచ్చింది వాళ్ళు చూస్తున్నాం కదా. మనము ఒక దగ్గర ఒక రాష్ట్రంలో కాదు, ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈ యొక్క నవంబర్ నుంచి అనడం లేదు. దాంట్లో అది కూడా ఇప్పుడు 10వ తరగతి పరీక్ష రాయాలంటే 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు ఉంటాయి. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే మొత్తం ఫెయిల్ అయినట్టే లెక్క. కాబట్టి 6 సబ్జెక్టులో కరెక్ట్ 7 సబ్జెక్టులో ఏ రకంగా అయితే పాస్ కావాలో అదే రకంగా ఇక్కడ కూడా మేము అన్ని రంగాలలో సమానమైన దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈనాడు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆశీర్వాదిస్తున్నారు. రామోహన్ గారు కాంగ్రెస్ నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు. రామోహన్ గారు ఏమంటారు? వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే రేపటి రోజు నిజమయ్యేటువంటి ఆస్కారం ఉందనుకుంటారా? ఎగ్జిట్ పోల్స్ విషయంలో మా నాయకుడు దిగ్విజయ్ సింగ్ గారు నిన్న సిఎల్పి సమావేశానికి వచ్చినారు. ఆయన కూడా చెప్పినాడు ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్ చాలాసార్లు ఇట్లా వచ్చినా కూడా తారుమారు కావడం కూడా జరిగిందన్న విషయం చెప్పినాడు. కాబట్టి ఇంకా 100% అనుకూలమైనటువంటి ఫలితాలు అబ్సల్యూట్ 202 మెజారిటీకి మించి మ్యాజిక్ ఫిగర్ దాటి ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పలేదు కదా. అఖిలేష్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమనంటే అవసరమైతే సెక్యులర్ పార్టీలన్నీ కలుపుకొని మాయావతితో కూడా కలుపుకొని అవసరమైతే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మాట ఆల్రెడీ అని చెప్పినారు. పోల్స్ ఒకవేళ కనుక నిజమైతే మాయావతితో కలిసి అయినా సరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. సెక్యులర్ పార్టీ ఎట్లా వస్తుంది? రాదు కదా, ముగ్గురం కదా ఇప్పుడు ఆల్రెడీ. కాంగ్రెస్, మాయావతి, బీఎస్పీ 3 పార్టీలు కలిసి అయినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. సెక్యులర్ పార్టీ మాయావతి అంత వయసు పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నా 10 మందికి చెప్పాలి. సెక్యులర్ పార్టీలు అన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొస్తాం. మతవాద పార్టీ బీజేపీని అంటగడతాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ఖచ్చితంగా పార్టీస్ తో కుమ్ముకైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. మీరు ఏం చెప్పారు? 15 లక్షలు పేదవాళ్ళ ఖాతాలో వేస్తామని చెప్పారు. 10 లక్షల రూపాయలు ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. అమలుకు ఆచరణకు సాధ్యంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలంతా కూడా గమనిస్తారు. డిమాండేషన్ చేసి వాళ్ళకి ఏమైనా చేస్తారంటే అది కూడా చేయలేరు. 72,000 కోట్ల రూపాయలు రైతాంగానికి మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది. పేద ప్రజలంతా కూడా మీ ప్రభుత్వం కూడా ఏమైనా చేస్తారేమో అని చెప్పి చూసిర్రు. మీరు చేసింది ఏం లేదు. రోజులు దగ్గర కాంగ్రెస్ పార్టీ 72,000 కోట్ల రూపాయలు రైతుల మాఫీ చేసినాం. మీరు చేసినా? మాఫీ చేసినారు. 72,000 మీరు చేసిర్రా? చెప్పండి. రుణాల మాఫీ చేసిర్రా? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పోయి అడిగిండు, చేయమని అడిగిండు మోడీ గారు. కనీసం మహిళా సోదరుల ఖాతాలలో 25,000 రూపాయలు జమ చేయమంటే కూడా సంతోషంగా రైతులకు ఏం చేస్తాడు, ప్రజలకు ఏం చేస్తాడు? రామ్మోహన్ గారు ఇప్పటికీ ప్రజలు మోదీ మీద నమ్మకం ఉంచారు. ఆ విశ్వాసం ఇంకా ఉంది. మంచి చేయబోతాడని దానికి వస్తున్నటువంటి ఫలితాలే తార్కాణం ఉంది బీజేపీ నాయకులు చేస్తున్నారు. అదే కరెక్ట్ అనుకుంటే ఈరోజు సీఎం గారు సర్వే చేసారు, ఆయన చాలా తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పమని చెప్పండి. నిజంగా తక్కువ మార్కులు వచ్చినాయి ఆయనకు చెప్పమని చెప్పండి. అది
సీఎం గారు మార్కులు వేసిండు. సరే, చాలా తక్కువ మార్కులు వచ్చాయి. సర్వే నిజమా కాదా అని నిజంగా కరెక్ట్ అయినా అడుగు. రాములు గారు సీఎం గారు సర్వే గురించి మాట్లాడదాం. ఒకవేళ సీఎం గారు సర్వే గురించి మాట్లాడదాం. పేపర్లు వచ్చింది కదా. సీఎం గారు సర్వే గురించి మాట్లాడదాం. కానీ పేపర్లు వచ్చింది. అదే కరెక్టా? రామకృష్ణ నేను గారు, అదే కరెక్ట్ అని చెప్పండి. రామకృష్ణ గారు, అదే ఈ సర్వే నిజంగా చింతల రామచంద్రారెడ్డి గారికి చాలా తక్కువ మార్కులు ముఖ్యమంత్రి గారు సర్వే చేపించిండు. Correct. మరి అంటే వచ్చినది రిపోర్ట్ అయితే ఇచ్చిండు, పేపర్ కి సీఎం గారు ఇచ్చారు, సర్వే చేసి ఇచ్చడం జరిగింది. సర్వేలో వచ్చింది రిపోర్ట్ లా. అది వాస్తవమా? నిజంగా చింతల రామచంద్ర గారు తక్కువ వచ్చినాయా? అట్లా ఎట్లా అనుకుంటాం మనం? అనుకుంటే వీళ్ళగా? అది కాబట్టి మనము ఈ ఎగ్జిట్ పోల్ ను బట్టి ప్రభుత్వం వచ్చేసినట్టు ఏదో మారిపోయినట్టు ఇవన్నీ అనుకోవాలి. రామచంద్ర గారు నిర్వహించే సర్వే తేలాలంటే ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది. కానీ ఈ సర్వే నిజమా కాదా తేలడానికి ఎంతో సమయం లేదు కదా. 26 గంటలు 27 గంటలు మహా అయితే. చూద్దాం మనం, చూద్దాం. మాకైతే నిజంగా పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కూడా అధికారంలోకి వస్తది. ఒకవేళ అన్ని కూడా మతతత్వ పార్టీని నిరోధిస్తాం. అన్ని పార్టీలను కలిసి ఒక మతతత్వ వేదిక పార్టీ తయారు కాంగ్రెస్ చేస్తాం. పార్టీ, UPA 1 to 8 అన్నా మతతత్వ తప్పకుండా పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ, అధికారంలోకి వస్తామన్నా. మతం పేరుతో పూర్తి ఉన్నటువంటి రామచంద్ర వాళ్ళతో రామచంద్ర సంసారం మీ చేసింది ఒక్క మీరు. నిమిషం రామచంద్ర మతతత్వ పార్టీ మీరు, కాంగ్రెస్ వాళ్ళు మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకొని చూసాం కదా, సంసారం చూసాం చేసింది మీరు. చూసాం కదా. ఎన్ని మేము ఉచ్చపదాలు కాదు. వచ్చారు, మేము ఎన్ని కాదు, ఉచ్చపదాలు మేము చేశారు, కాదు ఏం చేసింది. చేశారు? వేరే పని చేయాల్సి అసలు భారతీయ చేస్తున్నారు. రైట్, ఒక్క నిమిషం ఇప్పుడు శ్రీనివాస్. వారు చెప్పినట్టు చెప్పండి వారు ఒకరితో ఒకరు మాట్లాడితే మీరు మాట్లాడితే ప్రజలకు అర్థం అవుతుంది. అంతే అండి నేను వారు చెప్పేది. చెప్పినటువంటి దాంతో నేను ఏకీభవిస్తున్నా. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సర్వే నిజమే అయితే మాట్లాడదాం ఆ సర్వే గురించి. నాకు మేలు చేసినట్టు, నాకు మేలు ఆ విషయం చేసి గురించి మాట్లాడదాం. నేను ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. దాన్ని ఎట్లా జాగ్రత్త పడాలో నేను కూడా దాన్ని స్వీకరిస్తా. ఒకవేళ నిజమైతే నేను దాన్ని స్వీకరిస్తా. రైట్, ఈ ముందు ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం తేలితే నెక్స్ట్ మీ సబ్జెక్ట్ లో వద్దాం. రైట్. కాబట్టి వారు అన్నమాట ఏదైతే అంటున్నారో ఎగ్జిట్ పోల్స్ విషయం లోపల ఈనాడు మీ కాంగ్రెస్ పార్టీ అక్కడ యూపీలో డైరెక్ట్గా పోటీ చేశారా? ఒకటి చెప్పండి. ఇంకో పార్టీతో మీరు ఒక చిన్న పార్టీగా అక్కడ సీట్లు తీసుకొని పోటీ చేసినటువంటి వాళ్ళు మీరా మమ్ములు అనేది? మేము అన్ని సీట్లు పోటీ చేశాము. ప్రజలు ఈనాడు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్లో తప్పు కావచ్చు, మేము కాదన్నాడు. అదైనా కానీ దాన్ని స్వీకరిస్తాం. మేము రేపు ఒకవేళ రిజల్ట్స్ ఎట్లు వచ్చినా మేము స్వీకరిస్తాం. ఒకవేళ మీరు గెలిచినటువంటి పార్టీ ఇటు అధికారంలోకి వచ్చినా స్వాగతిస్తాం. ప్రజలకు ఇచ్చిన తీర్పును అందరం కూడా స్వాగతించాల్సింది. రైట్, రామన్ గారు, రామన్ గారు, ముఖ్యంగా కృష్ణ, బీహార్ ఎన్నికలప్పుడు ప్రధాని మోడీ గారు అక్కడికి పోయి సమావేశాల్లో చెప్పినారు, 1,25,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తాం బీహార్ అభివృద్ధి గురించి. బీహార్ చాలా వెనుకబడి ఉంది అన్న మాట చెప్పినప్పటికీ, ఎక్కడెక్కడో మీటింగ్లు పెట్టి చెప్పినప్పుడు కూడా బీహార్ ప్రజలు మోడీని, బీజేపీని తిరస్కరించి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాదనలేదు. అంటే ఇది కూడా అలాంటిదే. ఎందుకు ఇచ్చారు? ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి 1,25,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తా అని ఎన్నికల ముందు చెప్పొచ్చా? మరి ఓడిపోతే ఇయ్యడా? 1,60,000 ప్యాకేజ్ బీహార్ లో బీజేపీ ఓడిపోతే ఇవ్వడా? ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? అదే విధంగా తెలంగాణకి ఎందుకు ఇవ్వడం లేదు? వేరే రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదు? నీతి ఆయోగ్ అనేది పెట్టాం మేము. నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తాం. అన్ని కన్లెట్లను రాష్ట్రాలు మాకట్లా అన్న మాట చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఎన్నికలకు ముందు అక్కడికి పోయేసి ఆ విధంగా 1,20,000 కోట్ల బీహార్ ప్యాకేజ్ ఎందుకు ప్రకటించిండు? ఓడిపోయిన తర్వాత ఎందుకు అమలు చేయడం లేదు? ఇతర రాష్ట్రాలకు ఎందుకు అమలు చేయడం అనేది మీరు చెప్పాలి దానికి జవాబు. అడిగింది కదా, చెప్పండి ఇప్పుడు. Yes. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికీ ఇక్కడ అధికారంలో భారతీయ జనతా పార్టీ లేకున్నా 1,00,000 కోట్ల పైచీలకు ఇచ్చినటువంటిది ఉదాంతాలు మా కళ్ళ ముంగట కనిపిస్తున్నాయి. నేను చెప్పడం కాదు, చెప్పండి. మీరు 1,00,000 కోట్లు బ్రేకప్ చెప్పండి. ఏ డిపార్ట్మెంట్ లో ఉందో చెప్పండి. 1,00,000 కోట్లు ఏ డిపార్ట్మెంట్ లో ఉందో చెప్పండి. నేషనల్ హైవేస్ కి ఎంత ఇచ్చారో చెప్పండి. చెప్పండి. బ్రేకప్ 1,00,000 కోట్లు అనుకో కదా. 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. గాలి మాటలు చెప్పండి. రేపు ఎగ్జిట్ పోల్ గాలి మాటలు చెప్పొద్దు. ఒక్క నిమిషం రామోహన్ గారు, రామోహన్ గారు మిగతా పార్టీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఒక్క నిమిషం రామోహన్ గారు, రామచంద్ర రెడ్డి గారు, ఈ విషయం 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఈ రెండు పార్టీలే కాదు మిగతా పార్టీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. రామచంద్ర రెడ్డి గారు, రామోహన్ గారు, రామచంద్ర రెడ్డి, రామోహన్ గారు, ఇద్దరు అయితే మిగతా పార్టీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఈ విషయంలో. ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎగ్జిట్ పోల్స్ కాదంటే ఈ రోజు నుంచి జరగబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడతాం. 24 గంటలు చెప్పండి. 24 గంటలు దాటితే ఎవరు బంటారు అంతే కదా, 26-27 గంటలు మాక్సిమం అంటే. మాట్లాడిన తర్వాత పబ్లిక్ లో వీళ్ళు ఇట్లా మాట్లాడి ఇట్లా కదా అని అంటారు. ఎగ్జిట్ పోల్స్ కొద్దిలో ఓపిక పడొచ్చు కదా. జనరల్ గా ఎగ్జిట్ పోల్ అనగానే పడుతున్నా. ఎక్కువ శాతం అభిప్రాయం మిత్రునికి ఉక్రోషం ఎట్లా కట్టలు తెంచుకొని వస్తుందంటే వాళ్ళ పార్టీని డైరెక్ట్ గా తిట్టేవాళ్ళకి వాళ్ళ పార్టీ వచ్చేదే లేదు అక్కడ.
వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చేదే లేదు. తప్పదు. ఒక నిమిషం, అట్లా- 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 ఎప్పుడు అట్లా- లేదు. అట్లా- బండ్లు అయితే బండ్లు అట్లా- ఓడైతే. అట్లా- ఈ పార్టీ అధికారంలోకి ఓడలు వచ్చేదే బండ్లు లేదు. అయితే ఓడలు అయితే. ఒక పార్టీతో మీరు రామచంద్ర కరెక్ట్ రెడ్డి గారు. అదన్నా ఒప్పుకుంటా, రామచంద్ర రెడ్డి గారు. అదన్నా నేను ఒప్పుకుంటా. 2 ఇట్లాంటి సీట్లు ఎన్నో మాకుంటే ఆటపోట్లు చూసినాం మావి. మేము అర్థమైందా? కూడా చాలా ఎన్నో చూసినాం. చూసినాం. మేము ఎన్నో చాలా చూసినాం. మేము మీరేం చూడలే. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేదే కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ గౌడ్ గారు దేశానికి త్యాగం చేసిందే కాంగ్రెస్ పార్టీ. రామన్ గారు ఇందిరాగాంధీ గాని సిక్కు ఉగ్రవాదులు చంపేశారు, రాజీవ్ గాంధీ గాని తమిళ ఉగ్రవాదులు చంపేశారు. దేశ సమగ్రత గురించి త్యాగాలు చేస్తున్న కుటుంబం కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్పండి, మీ మోడీ తండ్రి ఎవరు, తాత ఎవరు చెప్పుర్రి. మా దగ్గర చెప్తాం, మేము ప్రధానమంత్రిలో ఉండి కూడా దేశం గురించి త్యాగం చేసిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకోలేరు. చెప్పండి మీరు ఎవరున్నారు. ఆయన భార్య కూడా ఇంట్లో ఉండదని చెప్పి పేపర్లో డైలీ వస్తుంది. ఆయన భార్య కూడా ఆదరణ గురు నిరాదరణ గురు అయిందని చెప్పి పేపర్లలో మేము డీల్ చేస్తాం. ఇంటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి గౌరవించే ప్రయత్నం ఇదండి ఈ చర్చ బాగాలేదండి. బాలేదు, కరెక్టే. ఇది మరి అంత పర్సనల్గా పోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ కాదు కదా ఇది. మాట్లాడుతున్నాం కదా, వారికే చెప్తున్నాను ఆ విషయం. మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు దేశాన్ని పరిపాలించింది ఆ 2 పార్టీలు. మరి 2 పార్టీలు పరిపాలించింది దేశ పరిస్థితి అలా ఏముంది, ఎంతమంది బీదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆకలితో చచ్చిపోతున్నారు, ఎంతమందికి అందిన అనేది అది దానికి బాధ్యులు ఎవరనేది వాళ్ళే చెప్పాలి. 2 పార్టీలు పరిపాలించినట్టు. ఈరోజు ఒక వ్యక్తి గురించి వద్దు. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిండు కొన్ని విషయాల్లో వాస్తవం చెప్పిండు అంతవరకు. కానీ ఒక వ్యక్తి ప్రధానమంత్రిని తీసుకొని ఆయన భార్య పిల్లలు బిడ్డ అంటే వంశపారంపర్యంగానే పరిపాలించాలా రాష్ట్రం దేశాన్ని? ఎవరో ఒక వ్యక్తి, ఒక చిన్న సామాజిక వర్గం వ్యక్తి ఒకడు వచ్చాడు, పరిపాలిస్తున్నాడు, ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కుటుంబాన్ని మనం రోడ్డు మీద పెట్టి అట్లా మాట్లాడదు వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఏం త్యాగం చేసిండు, అసలు ఏం ఒకటే పదే పదే చెప్తే ఏమన్నట్టు అది ఒక చీ అన్నాడు, 10 రెట్లు ముందుకు వెళ్ళి కుటుంబాన్ని వ్యక్తి ఎవరు ఆయన కదా. ఏమైందో ప్రజలు చెప్తున్నారు. ఈనాడు దేశాన్ని దోచుకొచ్చినారు మీరు, దేశాన్ని దోచుకొచ్చినారు. ఏం త్యాగం చేశారు? రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి తన పార్టీ క్యాడర్కి స్పష్టమైనటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు. స్పష్టమైనటువంటి మెజారిటీ దిశగా మనం దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా క్లియర్గా తమ పార్టీ వైఖరి ఏ రకంగా ఉండాలి అన్న విషయంలో కూడా కొంత డైరెక్షన్ ఇచ్చారు. ఈ అంశం మీద డిబేట్ కంటిన్యూ